నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. కూటమి నేతలు రైతుల పరిస్థితిపై ఆలోచన చేయాలని సూచన. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారుల ఆందోళన. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్న బ్యాంక్ డబ్బులు చెల్లించడం లేదని ఆగ్రహం. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్న వీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు వచ్చినట్లుగా వెల్లడి. ఇప్పటికే చితికిపోయిన రైతులపై భారీ వర్షం ఒక విపత్తులా మారిందని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగలా ఉండేదని, జగన్ సర్కారులో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. వేసిన పంటలు కొట్టుకెళ్లిపోయాయని, మళ్లీ పంటలు వేసే పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పరిస్థితిపై ఆలోచన చేయాలని అన్నారు. ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఒక మేలు కూడా చేయటం లేదని అన్నారు. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. హోదా మీద బీజేపీ మోసం చేస్తే వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఒక ధర్నా కూడా చేయలేదని అన్నారు. పోలవరం మీద పట్టింపు లేదు, 3 రాజధానులకు దిక్కు లేదని ఆమె విమర్శించారు. వినుకొండ మడ్డ రాజకీయం కాదని, అది వ్యక్తిగత హత్యని ఆమె తేల్చి చెప్పారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని కథ ఏమిటి? రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు గారు చెప్పిన మాట 50,000 కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని. అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఆ లెక్కన మా రాజధాని ఎప్పుడు అవుతుందో, బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో, కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి సంబంధమే లేదు, ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు. అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట, అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా, నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు. మంచిది సార్, ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు, మేమెవరం ఒప్పుకోము. ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి? వారు చెప్పిన యథార్థాలు అన్నీ, ముఖ్యంగా రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే, గత 5 నెలలు అయ్యింది. 5 నెలల కిందట రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేశారు. ఇవాళ వరకు కూడా ₹1 కూడా ఏ సొసైటీకి జమ చేయలేదు. దీని మీద ఈరోజు కూడా కోనసీమ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా రైతులందరూ కూడా ఏకమయ్యి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. 5 నెలల నుంచి రైతు ఏ విధంగా తింటాడు? పండించిన పంట ఇప్పటికే నానా బాధలు పడుతుంటే, పండించిన పంట ఇచ్చిన కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా ఈరోజుకి ప్రభుత్వం సొమ్ము ఇవ్వలేదు. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారులు ఆందోళన చేశారు. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని, డబ్బులు ఇవ్వమని అడిగినా బ్యాంకు స్పందించడం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని డిపాజిట్దారులు తెలియజేశారు. వెంటనే కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారుల ఆందోళన చేపట్టారు. డిపాజిట్దారులకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని డిపాజిట్దారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాలపరిమితి తీరిపోయిన డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించకపోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. వెంటనే డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించే విధంగా బ్యాంకు చర్యలు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం స్పందించి డిపాజిట్దారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు డిపాజిటర్లు మాట్లాడుతూ, కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని, డబ్బులు ఇవ్వమని అడిగినా బ్యాంకు స్పందించడం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని డిపాజిట్దారులు తెలిపారు. వెంటనే
కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉన్నాము. దాదాపు ఖాతాదారులు సుమారు 10,000 పైగా ఉన్నటువంటి వారికి 40 కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాలపరిమితి అయిపోయింది. డిపాజిట్స్ ఏదైతే డేట్ ఉందో డేట్ అంతా కూడా ల్యాప్సెస్ అయినా కూడా వాళ్ళకి చెల్లింపులు చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వృద్ధాప్యం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా 2022 జూలై నుంచి ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనిపైన ముఖ్యంగా ఈ విజయవాడ నగరంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. 2 పాత బస్తీలో పశ్చిమ నియోజకవర్గంలో, 1 సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ ప్రాంతంలో, సత్యనారాయణపురం కూడా కలిపి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో వారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సెంట్రల్ ఎమ్మెల్యే, అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కోఆపరేటివ్ ఆఫీసర్స్ తోటి కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో కూడా సమన్వయం చేసుకొని ఆర్బీఐ వారితో మాట్లాడి ఆంక్షలు ఎత్తివేసి ఎవరికైతే ఇవ్వాలో డిపాజిట్దారులకు తక్షణం చెల్లించకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి వారు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా రాబోతా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు శివరామకృష్ణ. మా అమ్మగారికి మా నాన్నగారు కాలధర్మం చనిపోయేటప్పుడు ముందుగా అక్కడ వేయడం ఎఫ్డి మన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు వేయడం జరిగింది సార్. ఆ ఆయన చనిపోతే వచ్చే డబ్బులు ఆవిడకి ఆధారంగా ఉన్నాయి. ఆ డబ్బుల మీద పెన్షన్ పెట్టుకుని ఆడలతో ఆవిడ కడుపు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల వ్యాధులతో ఇప్పుడు ఆవిడ కేవలం జావ తాగిన పరిస్థితి అండి. ఆ విధంగా ఉన్నదండి పరిస్థితి. ఆవిడకి నేను ఏ విధంగా చూడగలుగుతాం సార్ చెప్పండి. ఆవిడని ఇంట్లో పెట్టి జావ అక్కడ పెట్టి నేను ఇక్కడ రావడం జరిగింది సార్. ఈ రకమైన పరిస్థితుల్లో మేము ఏ విధంగా మేము సర్వే కాగలుగుతాం సార్. ఇంతకన్నా మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన అంతకన్నా కారణమే కనపడలేదు. ఆత్మహత్యలు తల్లి కళ్ళ ముందు తల్లికి మేము చికిత్స చేయలేని పరిస్థితిలో ఉన్నాము సార్. సానుకూలంగా స్పందించండి, రాజకీయ నాయకులు స్పందించండి. ప్రజలకు ఉపయోగపడడం కోసమే కదా సార్ రాజకీయ నాయకులు అటువంటి ఉన్నది. వాళ్ళు కానీ పత్రికా ముఖంగా కానీ కాస్త మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం. ఎంప్లాయ్ అండి. నాకు రిటైర్మెంట్ అప్పుడు 2012లో వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా దీంట్లోనే 25 lakhs రూపీస్ దాకా డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆర్బీఐ ఆంక్షలు పెట్టేటప్పుడు డిపాజిటర్స్కి ఎవరికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా సీక్రెట్గా జరిగింది. డిపాజిటర్స్కి ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆర్బీఐ మీద ఆంక్షలు పెట్టేటప్పుడు. ఇప్పుడు ఈ ఆంక్షలు పెట్టిన తర్వాత లావాదేవీలన్నీ స్తంభించిపోయినాయి. మరి వీళ్ళకి నెలవారీ జీతాలు మాత్రం ముడుతున్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కలిపే దాదాపు 2 crores రూపీస్ ఒక ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. డిపాజిటర్స్ గురించి ఆర్బీఐ ఏం పట్టించుకోకుండా పోస్ట్పోన్మెంట్ మీద పోస్ట్పోన్ చేస్తూనే ఉంది. ఈ బ్యాంకు ఏ విధంగా బాగుపడి నార్మల్ కండిషన్స్ వస్తుందో ఆర్బీఐకి కూడా అర్థం కాని పరిస్థితి. నా పేరు నాగలక్ష్మి అండి. మా నాన్నగారు నా మ్యారేజ్ గురించి డిపాజిట్స్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళిపోయారండి. నాకు ఇప్పుడు తినడానికి కూడా భోజనం చాలా కష్టం అండి. బయటకు ఎక్కడికి వెళ్ళినా నేను మా ఫ్రెండ్స్ నాకు సహాయం చేస్తున్నారు. ఛార్జీలకు కానీ ఏటికైనా భగవంతుడి సేవకి వెళ్తున్నా కూడా వాళ్ళే ఛార్జీలు పెట్టుకెళ్తున్నారు. ఫుడ్కి కూడా ప్రాబ్లం ఉందండి. నా డబ్బులు నాకు ఇప్పించమని కోరుతున్నానండి. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు వచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ 14 ఫిర్యాదులు నమోదు అయ్యాయని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖాధిపతులు ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాలు ఇచ్చేటట్లుగా చూడాలని, వచ్చిన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అత్యధికంగా పట్టణ ప్రణాళికగా సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ 9, ఇంజనీరింగ్ 3, ప్రజా ఆరోగ్య శాఖ మరియు పిఓయు సిడి సంబంధించినవి 1 ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిర్వహించిన ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ బాబుతో పాటు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకరరావు, చీఫ్ సిటీ ప్లానెట్ జీవీజీఎస్వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం తరపున అమ్మవారికి పవిత్ర సార్ను సమర్పించారు. కార్యనిర్వహణాధికారి రాంబాబుకి అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పవిత్ర సారును సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాన్ని మరియు శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేశారు. కామినేనగర్లో టీడీపీ నాయకుడు పిన్నమనేని సాయిబాబు జయంతి సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదానం చేయడం టీడీపీ నేతలకు ఉన్న మంచి అలవాటని చెప్పారు. అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. పేద ప్రజలే టీడీపీని మళ్లీ గెలిపించారని ఆమె పేర్కొన్నారు. పిన్నమనేని సాయిబాబు గారు జయంతి సందర్భంగా ఈ రోజున పేదవారికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలని మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడే నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఏర్పాటు చేయటం, మరి అదేవిధంగా
14లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనానంతరం కూడా అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలి. అంతేకాకుండా ఎన్నో పన్నులతో మరి చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఈ రోజున మరి నగరాలకు వచ్చి పనులు చేసుకుని వాళ్ళు ఖాళీ కడుపులతో వెనక్కి వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకే భోజనం అందించాలని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. పిన్నమనేని సాయిబాబు గారి జయంతి సందర్భంగా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున, సాయిబాబు గారి తరఫున, అందరి తరఫున కూడా అన్ని దానాల్లో కూడా అన్నదానం మిన్నా అని అందరికీ తెలిసిందే. అందులో ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతోమందికి ఫ్రీగా భోజనాలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అది అడ్డుకోవడానికి ఈరోజు మన జగన్ ప్రభుత్వం ఎలాగా కృషి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అందరి ఎదురుగా ఏముందనేది మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇచ్చిన అర్జీలను అక్కడ ఉన్న సిబ్బంది స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని వారు తెలియజేశారు. ఉన్న లోపాలను సరిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. సమాజాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేసే నాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు సూచించారు. నాటక రంగ కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించడంపై వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలపై ఆసక్తి ఉన్న కళాకారులు ఈ రంగాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ రోడ్డు ఠాగూర్ గ్రంథాలయంలో తంగిరాల కృష్ణప్రసాద్ 25వ స్మారక రంగస్థల పురస్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు మాట్లాడుతూ కృష్ణప్రసాద్ నాటక రంగానికి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. సమాజాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేసే విలక్షణమైన రంగం ఒక్క నాటక రంగం మాత్రమేనని అన్నారు. ప్రసాద్ పేరు మీద ఏర్పాటు చేసిన పురస్కారం అందుకున్న కోటేశ్వరరావు కూడా ఒక మంచి కళాకారుడు అని వడ్డే పేర్కొన్నారు. పురస్కార గ్రహీత కోటేశ్వరరావు గౌరవ అతిథిగా విచ్చేసిన గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలపై ఆసక్తి ఉన్న కళాకారులు ఈ రంగాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకోవాలని సూచించారు. కృష్ణప్రసాద్ ఇతర రాష్ట్రాల్లో పుడితే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి నాటక రంగ కళాకారునిగా గుర్తింపు లభించేది అని అన్నారు. సభావేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులు, పాత్రికేయ మిత్రులు, అందరికీ నమస్కారాలు. అయ్యా, నేను బాగా మాట్లాడతాను మంచి వాయిస్తో, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదిగో మా ఇంటి దగ్గర ఇలాగే మెట్లుంటే వర్షం వస్తుంటే జారి పడిపోయానండి. జారి పడిపోయి ఇదిగో ఈ వీపు మీద చాలా బలంగా కండరాలకి దెబ్బ తగిలింది. యాక్చువల్గా నాకు షుగర్ బీపీ ఏమీ లేవు, కానీ అలా దెబ్బ తగలడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. 2 రాత్రులు నిద్ర లేదు. కూర్చొని ఉండడం, ఇలా నిలువుగా కూర్చోవాలి లేకపోతే నిలువుగా నించోవాలి అంతే. అయితే ఇప్పుడు ఒక 60% తగ్గింది.
మామూలుగా ఉన్నట్లయితే చాలాసేపు మాట్లాడేవాడిని, కానీ మరి నా దురదృష్టం అనుకుంటాను, ఇంత మహాసభలో ఇంత చక్కటి సభలో మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకు మీరందరూ క్షమించాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా తంగిరాల కృష్ణప్రసాద్ గారు మా తమ్ముడు చెప్పాడు, తంగిరాల కృష్ణప్రసాద్ గారి ఇంట్లో నేను పెద్ద కొడుకుని. ఆ తర్వాత తంగిరాల చక్రవర్తి ఆడపిల్లలు మగపిల్లాడు అందరూ కూడా నా తర్వాత వాళ్ళ కింద లెక్క అనమాట. నేను ఉయ్యూరులో మొదటి పర్యాయం శాసనసభ్యునిగా ఉన్నప్పుడు వారిది కపిలేశ్వరం గ్రామం అవటం, ఆ కపిలేశ్వరం గ్రామంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉండటం, చాలా తరచుగా వస్తూ ఉండేవారు. ఈ డ్రామాల గురించి పద్యాల గురించి ఇవి మాట్లాడుతూ ఉండేవారు. చాలా మంచి మనిషి, చాలా సాత్వికుడు, ఎప్పుడు కూడా కళ కోసం తాపత్రయపడినటువంటి మనిషి, కళ కోసం జీవించాడు. ఇంతకుముందు సుఖమంచి కోటేశ్వరరావు గారు చాలా వివరాలు చెప్పారు, నేను వాటిని మళ్ళీ పునరుక్తి చేయదలుచుకోలేదు. కానీ ఆయన మంచి ఒక కళాకారుడిగా ఆయన కొనసాగారు. ఆ పరంపరలోనే ఆ బాటలోనే ఇవాళ వారి అబ్బాయి చక్రవర్తి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కృషి చేస్తూ ఉండటం ఎంతైనా అభినందనీయం. అట్లాగే ఈరోజు పురస్కార గ్రహీత సుఖమంచి కోటేశ్వరరావు గారు, అట్లాగే ఇతర కళాకారులు రచయితలు వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడు వారందరి కుటుంబాలకు కూడా చాలా మంచి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. కాపు సామాజిక వర్గానికి సేవలందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు నరహర్శెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గంలో అధికంగా వెనుకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లుగా ప్రకటించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందజేస్తామని, తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు. సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుండి వంగవీటి మోహన్ రంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని నరహర్శెట్టి సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీలు గంటా ఫణికుమార్, వీర్ల జ్యోతిబసు, చల్లా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా సుంకర శ్రీను గారు, కబడ్డీ శ్రీను గారు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ సంఘం కోసం వంగవీటి మోహన్ రంగా గారు అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తులు మేము. ఆ ఉద్యమం గురించి మాకు ఎలా బలోపేతం చేయాలో చేసి అడుగు బలహీనంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా బలోపేతం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. అందరం కూడా ఐక్యతగా కలిసి మెలిసి ముందుకు నడిచి ఈ యొక్క పిల్లలు బాగా చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ వితంతువులకి భర్త లేని వాళ్ళకి వాళ్ళ కుట్టు మిషన్లు కానీ ఆర్థికంగా కానీ మంచిగా ఏదైనా సాయ సహకారాలు అందించడంలో మేము సర్వావస్థలందు ముందుంటామని చెప్పడం జరిగింది. సుంకర శ్రీనివాసరావు గారు, కబడ్డీ శ్రీని గారు, నేను కాంగ్రెస్ వాదిని. వంగవీటి మోహన రంగా గారికి ముఖ్య అనుచరుణ్ణి. నా ఆరాధ దైవం వంగవీటి మోహన్ రంగా గారు. నన్ను ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా నన్ను ఆదరించి ఇంటి పేరు సుంకరాన్న ఉన్నప్పటికీ కబడ్డీ సీన్ అని చెప్పని కేకేయడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కబడ్డీ సీన్ అయిపోయింది. మరి అలాంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి దగ్గర నేను ఆయన ఆర్గనైజర్లో పనిచేయడం అన్నది నాకు ఇవాళకి ఎంతో సంతృప్తిగా ఉంది. మరి ఇవాళ ఆ మహనీయుడు చేసినటువంటి కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఇల్లు కాలిపోయినా, వరదలు వచ్చినా, మరి పేదవాళ్ళని చదివించే విషయంలో కానీ, మరి మా వితంతులకు కానీ, ఏదైనా కుటుంబీసులకు కానీ, ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కానీ ముందంజలో ఉండేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి వంగవీటి మోహన్ రంగా గారు మరి మరణించినాక చాలా అస్తవ్యస్తంగా
మా కాపు తెలగ బలియ ఒంటరి కులాల్లో చాలా కూడా ఆర్థికంగా చదువుకోలేని పరిస్థితి, చదువుకునే పరిస్థితి ఉన్నా కూడా సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దానికి ముందుగా వచ్చి ఓ 10 మందో 20 మందో సిండికేట్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ వాళ్ళకు కావాల్సిన ఫీజులు కానీ ఎంతో కొంత మనం ఒక 20 మందికైనా 30 మందికైనా పుస్తకాలన్నా కుట్టి మిషన్లైనా మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టాయి చేస్తే ఆ తర్వాత పబ్లిక్ అంతా కూడా మనం చేసే కార్యక్రమం బాగుందని చెప్పని అందరూ ముందుకు వస్తే చాలా వరకు ఊహల మన సహాయ సహకారాలు అందించుకుని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకు వెంటనే డబ్బు చెల్లించాలని బ్యాంక్ యాజమాన్యాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వన్ టౌన్లోని లెనిన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకు డబ్బు చెల్లించడంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. సుమారు 10,000 మందికి 40 కోట్ల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని, డిపాజిట్దారులు ఇబ్బందులను గమనించి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతోమందికి ఆర్థికంగా చేయూతనందించినటువంటి బ్యాంకు ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి సుమారు 10,000 మంది దాదాపు 40 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి వారి డిపాజిట్స్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వారి డిపాజిట్స్ అయిపోయినటువంటి వారికి కూడా తిరిగి డబ్బు చెల్లించకపోవటం వలన చాలామంది డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో కానీ లేకపోతే ఇతర చదువులకు కానివ్వండి జాగ్రత్తగా ఉండేటటువంటి దానికోసం బ్యాంకులో డిపాజిట్స్ చేసుకోవటం అనేటటువంటిది పరిపాటు. కానీ 2022 జూలై 29 నుంచి ఈ రోజు వరకు కూడా మరి అందరికీ కాలపరిమితి అయిపోయినటువంటి డిపాజిట్స్దారులకి చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందువలన సిపిఐగా మేము విజ్ఞప్తి చేసేది, నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు, చాలామందికి గతంలో ఆర్థిక స్థితిని పెంచినటువంటి బ్యాంకులో ఈ రోజున డిపాజిట్దారుల యొక్క ఇబ్బందుల్ని గమనించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ గారు పూనుకొని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వారిని ఇమీడియట్గా డిపాజిట్లు చెల్లించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకొని డిపాజిట్దారులను ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యాంకుల వారిని కలిస్తే దాదాపు సుమారు 1,500 మంది దగ్గర నుంచి మేము లోన్స్ ఇచ్చినటువంటి వారికి దగ్గర నుంచి మాకు లోన్స్ సకాలంలో రానటువంటి పరిస్థితుల వలన మేము డిపాజిట్దారులకి చెల్లించలేకపోతా ఉన్నామని చెప్పి బ్యాంకు యాజమాన్యం చెప్తా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. కూటమి నేతలు రైతుల పరిస్థితిపై ఆలోచన చేయాలని సూచన. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారుల ఆందోళన. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్న బ్యాంక్ డబ్బులు చెల్లించడం లేదని ఆగ్రహం. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్న వీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు వచ్చినట్లుగా వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.